శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ వశీకరణ మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి. ఎంతటి కొమ్ములు తిరిగిన వ్యక్తి అయినా సరే మీ కొంగు పట్టుకొని తిరిగేలాగా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము. దీనికి కావలసినది ఒక్క గ్లాసు నిండా వాటర్ అన్నమాట. ఒక్క గ్లాసు నీటితోటే మీరు ఆ వ్యక్తిని వశం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి మంత్రము. అయితే ఆ మంత్రాన్ని మీరు ఏ సమయంలో ఎన్నిసార్లు జపించాలి, మీరు తీసుకోవలసిన మంచినీరు ఏ నీరైతే ఉందో దానిని ఏ పాత్రలో తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి మీకు వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను. వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే అందరికీ కూడా హైప్ అని వస్తుందండి. ప్లీజ్ హైప్ చేసి మన వీడియోని ఇంకొంచెం రికమెండ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది వచ్చేసి చెడుగా మాత్రం అస్సలు ఎవ్వరూ కూడా ఉపయోగించుకోవద్దు. మంచిగా మాత్రమే ఉపయోగించుకోండి. విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవటం కోసం, లేదంటే ప్రేమించి విడిపోయిన వారు తిరిగి కలుసుకోవటం కానీ, ఇంకా డీప్గా వెళితే కనుక తోడబుట్టిన వారి మధ్య, లేదంటే అన్నదమ్ముల మధ్య, తోడికోడళ్ళు, ఇట్లా ఎవరైనా సరే ఒకరి నుంచి మరొకరి కోసం ఈ యొక్క అఫర్మేషన్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. దీనిని చేసిన తరువాత 3 రోజుల్లో ఆ వ్యక్తి సప్త సముద్రాల వెనుక ఉన్నా కూడా మీకోసం పరుగున రావాల్సింది. అంతటి పవర్ఫుల్ మెథడ్ అనమాట. దీనికోసమైతే మీరు ఖచ్చితంగా గాజు గ్లాసును మాత్రమే ఉపయోగించండి. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు గాజు పాత్ర అనేది చాలా చక్కని ఫలితాలు అనేది కలుగచేస్తుంది. అందుకే మీకు పర్టికులర్గా గాజు గ్లాసును ఉపయోగించండి అని చెబుతూ ఉన్నాము. అలా కాదనుకుంటే ఏదైనా ఒక మట్టి పాత్ర కావచ్చు, అలా ఉపయోగించుకోండి. ఇంకా ప్లాస్టిక్ లాంటివి ఉపయోగించకుండా ఉండటమే అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే దీనిని మీరు పరగడుపున పాచిముఖంతో నిద్ర లేస్తూనే మీరు ఈ మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది. మరొక్క పని ఏమీ చెయ్యకుండా ఇంకా ఆ మంచం మీద కూర్చొని మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎవరి కోసం అంటే కనుక, చాలామంది గొడవలు పడి ఒకరికొకరు మాటలు లేకుండా బాధపడుతూ ఉన్నటువంటి భార్యాభర్తల కోసం, ప్రేమించి మేము ఎంతో కాలం నుంచి ఇష్టపడుతూ ఉన్నాము, కానీ మా వివాహం జరగటానికి పెద్దలు అంగీకరించటం లేదు అని బాధపడే వాళ్ళకి ఈ పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చిన్న చిన్న గొడవలకి, చిన్న చిన్న మనస్పర్ధలకి భార్యాభర్తలు ఒకరికొకరు తగవులాడుకుంటూ, ఒకరికొకరు మాట మనస్పర్ధలతో విడిపోతూ ఉన్నారు. కానీ వారికి తిరిగి కలుసుకోవాలి అనేటువంటి భావన మనసులో ఉన్నా కూడా వారి యొక్క అహం అనేది అడ్డు రావటం వలన, పెద్దలు సరిగా వారిని మాట్లాడించి కుదర్చకపోవటం వలన ఎక్కడి జీవితాలు అక్కడికే పాడైపోతూ ఉన్నాయి కదా. అలాంటి వారందరికీ కూడా మీ మనస్సులో తలుచుకున్న వెంటనే మీ భర్త కోసమైతే లేదా భార్య కోసమైతే, ఎవరి కోసమైతే మీరు ఇది చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో చేస్తే కనుక వారు వితిన్ అవర్స్లోనే మీ వద్దకు, మీ ఒళ్ళోకి వచ్చి చేరుతారన్నమాట. ఇంకా దూరంగా ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా వారి నుంచి ఒక ఫోన్ కాల్ రూపంలోనూ, ఒక మెసేజ్ రూపంలోనూ మీకు వారి నుంచి ఒక అద్భుతం అనేది అందుతూ ఉంది. అయితే దీనికోసం మీరు ఏం చేయాలి అంటే కనుక, దీనిని ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు చక్కగా మంగళవారం రోజు, శుక్రవారం రోజుల్లో, అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. 99% ఇది పీరియడ్ సమయంలో చేయకుండా ఉండటం అనేది చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తుంది. మనం ఏదైనా ఒక మంచి పనిని చేస్తున్నాము, మన జీవితానికి సంబంధించి ఇది ఒక శుభకార్యం లాంటిది అనుకున్నప్పుడు మనం ఎంత శ్రద్ధగా, ఎంత శుద్ధిగా ఉండి చేస్తే అది అంత అత్యుత్తమమైనటువంటి ఫలితాలు అనేది ఇస్తుంది. ఎవ్వరు కూడా ఈ విషయాన్ని విస్మరించుకోవద్దు. లేదమ్మా మాకు ఇంకా పరిస్థితి లేదు, మేము ఇప్పుడు చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ దేవుని మీద, ఆ వారాహి అమ్మవారి మీదనే భారం వేసి మంత్రాన్ని అయితే జపించుకోవచ్చు అన్నమాట. అయితే మీరు ఇది
పరగడుపున అంటే ఇంక నిద్ర లేస్తున్నాము అనుకున్నప్పుడు నిద్ర మంచం మీదను కూర్చొని కాలు కూడా కింద పెట్టవద్దండి. నిద్ర మంచం మీద కూర్చొని మీరు ఈ పరిహారాన్ని చేసుకోవలసి ఉంటుంది. దానికోసం ఏం చేస్తారంటే ముందు రోజు అంటే రాత్రిపూట నిద్రకి ఉపక్రమించే ముందుగానే మీరు ఒక గ్లాసు నిండుగా వాటర్ని లేదా ఒక బాటిల్ నిండా వాటర్ని అనేది మీ యొక్క మంచం దగ్గరనే పెట్టుకోండి. మీరు పడుకునే దగ్గర పక్కనే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా పెట్టుకున్న తర్వాత మీరు ఉదయం నిద్ర లేవగానే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఆ అమ్మని ధ్యానించుకుంటూ మీ యొక్క పరిహారాన్ని చేస్తూ మంత్రజపం చేయండి. దీనిని ఎక్కువ సార్లు చేయనవసరం లేదండి. 3 సార్లు చేస్తే సరిపోతుంది. ముందుగా మీరు ఏదైతే వాటర్ని తీసుకుంటున్నారో ఆ యొక్క నీటిని మీ యొక్క ఎడమ చేతిలో పెట్టుకొని దానిపైన కుడి చేతిని ఉంచండి. అలా ఉంచిన తర్వాత మీ మనస్సులో ఎవరి గురించి అయితే మీరు తిరిగి ఎవరినైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో, ఎవరితో అయితే జీవితాన్ని పంచుకోవాలి, ఎవరితో అయితే జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటున్నారో వారి గురించి మీ మనస్సులో 2 నిమిషాలు మళ్ళీ మేము కలిసి సంతోషంగా జీవించాలి తల్లి, అలా చేయు అమ్మ వారాహి అమ్మ అని అమ్మని మనస్సులో మీ యొక్క ఉద్దేశపూర్వకంగా మీ కోరికను ఆ తల్లితో చెప్పుకోండి. అలా చెప్పుకున్న తరువాత ఆ నీటిని అంటే ముందైతే మీకు నీరు తీసుకోమని ఉన్నాం కదా, ఆ నీటిపైన కుడి చేయిని పెట్టండి. ఎడమ చేతిలో గ్లాసు పెట్టుకుని కుడి చేయిని గ్లాసు పైన పెట్టుకోండి. మీ కోరిక అనేది చెప్పుకున్న తర్వాత మీకు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించండి. అలా 3 సార్లు అంటే గ్లాసులో కొద్దిగా వాటర్ తీసుకోవటం, మంత్రాన్ని జపించటం, మళ్ళీ కొద్దిగా వాటర్ తాగటం, మంత్రాన్ని జపించటం, ఇట్లా 3 సార్లుగా మీరు ఈ యొక్క పరిహారాన్ని చేయవలసి ఉంటుందన్నమాట. అయితే ఖచ్చితంగా నిద్ర లేవగానే మంచం దిగక ముందుగానే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవటం వల్లనే మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ పనులు చేయక ముందుగానే చేసుకోండి. అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే కనుక మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా మన ఛానల్ తరపు నుంచి ప్రమోషన్స్ కావాలి అన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ కామెంట్లలో కామెంట్ చేయండి. అందరికీ రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే మీరు ఎవరినైతే తలుచుకుంటున్నారో వారిని మనసులో స్మరించుకున్న తరువాత మేము తిరిగి ఇంతకు ముందులాగా మళ్ళీ కలిసిపోయి జీవితాంతం సంతోషంగా ఉండాలి అని అమ్మవారిని వేడుకోండి. అలా వేడుకున్న తర్వాత ఆ గ్లాసును పట్టుకుని ఉన్నారు కదా, ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తానండి మంత్రాన్ని, మీరు గమనించండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు అర్థమైనా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా సింపుల్గా చాలా తేలికగా ఉండేటువంటి మంత్రమే ఇదన్నమాట. మంత్రం వచ్చేసి ఓం క్లీం వస్య ప్రియాయై నమః. ఓం క్లీం వస్య ప్రియాయై నమః. ఈ మంత్రాన్ని ముందు గ్లాస్తో కొద్దిగా వాటర్ పట్టుకొని మంత్రాన్ని జపించి ఆ వాటర్ని తాగేయాలి. మళ్ళీ కొంచెం వాటర్ ఉంటుంది కదా, మళ్ళీ చెయ్యి పెట్టి మళ్ళీ మంత్రాన్ని జపించి మళ్ళీ ఆ వాటర్ తాగాలి. ఈ విధంగా 3 సార్లు చేయటం వలన మీ కోరిక అనేది తొందరగా తీరిపోతుంది. అలాగే ఎన్ని రోజులు చేయాలి అనే సందేహం రావచ్చండి. మీరు కంటిన్యూస్గా 3 రోజుల పాటు ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట. అంటే మధ్యలో ఒకరోజు గ్యాప్ వచ్చింది మర్చిపోయాము అని ఇలాంటివి ఏమీ అనుకోవద్దు. అలాంటి సాకులు పెట్టుకోకుండా మీకు కుదిరినప్పుడు మాత్రమే మీరు చేయదలుచుకున్నటువంటి 3 రోజులు కూడా ఆపకుండా కంటిన్యూస్గా ఈ యొక్క మంత్ర జపాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయటం వలన వితిన్ అవర్స్ మీరు 3 రోజులు ఆపకుండా చెయ్యాలి. కానీ ఎప్పుడైతే మీరు మొదటి రోజు చేస్తారో ఆ రోజులోనే ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తి మీ వద్దకు వచ్చి చేరుతారనమాట. ఈ యొక్క మంత్రానికి ఉన్నటువంటి శక్తి, మంత్ర బలం అనేది అంత గొప్పది. ఎంతటి కొమ్ములు తిరిగిన వ్యక్తి అయినా, ఎంతటి కొమ్ములు తిరిగిన మనిషి అయినా సరే వచ్చి మీ కౌగిల్లో మీ ఒడిలో వాలిపోవలసిందే. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. ఎలాంటి పూజలు, వ్రతాలు, నోములు ఏమీ అవసరం లేదు. ఏ కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా నిద్ర లేవగానే 1 గ్లాసు నీటితో ఈ మంత్ర జపం చేస్తే కనుక మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా మీ యొక్క వశం అనేది అవుతుంది, మీ సొంతమై తీరుతుంది. అయితే ఇందులో ఇంకొక రిక్వెస్ట్ ఏమిటంటే మీకెవరికైనా సరే ఇలాంటి కోరికలే కాకుండా జీవితంలో సంతానం లేక భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నా, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న, అనారోగ్య సమస్యలతో ఉన్నా కానీ
మన కమ్యూనిటీలో ఒక నెంబర్ అనేది పెట్టానండి. మాకు ఎప్పుడూ కూడా మంచి చెడు అని తెలియజేసేటువంటి మా గురువు గారైతే ఉన్నారు. ఒక్కసారి మీరు కాల్ చేశారు అంటే కనుక మీ యొక్క చేయి ముఖము అనేది కూడా ఏమీ చూడకుండా ఫోన్ కాల్లోనే మీకు జ్యోతిష్యం అనేది తెలియజేస్తారు. మీకున్నటువంటి ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారాన్ని తెలియజేస్తారు. పూర్తిగా వశీకరణ కూడా తెలియజేస్తారనమాట. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.